సర్పంచ్ ఎన్నికలకు ఆ ఊళ్ళో గ్రామస్తులు ఓట్లేయరు. ఆ గ్రామ పంచాయతీ ఏర్పడిన నాటి నుంచి అక్కడ ఎన్నికలు జరగలేదు. 3.5 దశాబ్దాలుగా ఆ ఊరిది ఒకే మాట ఒకే బాట. పల్లె చిన్నదే అయినా సమిష్టి నిర్ణయాలు తీసుకొని ప్రథమ పౌరుణ్ణి ఏకగ్రీవంగా ఎన్నుకుంటారు. ఇప్పటి వరకు 6 పర్యాయాలు ఏకగ్రీవంగా ఎన్నుకున్న వాళ్లే అక్కడ సర్పంచులు, వార్డు సభ్యులు. మరి ఈ ఎన్నికల్లోనూ అదే పందా కొనసాగిస్తామంటున్న కామారెడ్డి జిల్లాలోని ఓ పల్లెపై ప్రత్యేక కథనం. పోచారం కామారెడ్డి జిల్లాలో ఓ కుగ్రామం ఇది. ఊరి పేరునే ఇంటి పేరుగా మార్చుకున్న మాజీ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి స్వగ్రామం ఇది. ఒకప్పుడు ఇబ్రహీంపేట్ గ్రామ పంచాయతీ పరిధిలో ఉండే ఈ పల్లె 1984లో గ్రామ పంచాయతీగా ఏర్పాటైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ ఊర్లో పంచాయతీ ఎన్నికలంటే తెలియదు, పోటీ అస్సలే ఉండదు. గ్రామ ప్రథమ పౌరుడిగా మాజీ మంత్రి పోచారం సూచించిన వ్యక్తిని ఏకగ్రీవంగా ఎన్నుకుంటారు. 3 దశాబ్దాలుగా ఈ గ్రామంలో స్థానిక సంస్థల ఎన్నికలన్నీ ఏకగ్రీవంగానే ఎన్నుకుంటున్నారు. గ్రామ పంచాయతీగా ఏర్పడిన నాటి నుంచి పోటీ లేని గ్రామంగా జిల్లాలోనే గుర్తింపు పొందిందని గ్రామస్తులు చెబుతారు. ఏకగ్రీవంగా ఎన్నుకుంటే ప్రభుత్వం ఇచ్చే నజరానాతో గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటామని గ్రామస్తులు చెబుతారు. ప్రస్తుతం జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికలను ఏకగ్రీవం చేసుకుంటామని అంటున్నారు. మా దగ్గర ప్రతిసారి ఎలక్షన్ అయినా కూడా ఏకంగానే ఎన్నుకుంటాం. ఏ ఎలక్షన్ కూడా మా దగ్గర ఏకంగానే అవుతుంది. ఎంపీటీసీ కానీ, వార్డు మెంబర్ కానీ, సర్పంచ్ కానీ ఏదైనా ఒక వ్యక్తిని వెనుకొని మేము పోయి సార్ చెప్తే సరే మీ ఇష్టమని అదే వ్యక్తికి సార్ కూడా ఓకే చేసి పంపించేస్తాడు. మాకు 36 సంవత్సరాలుగా మా విలేజ్లో ఇబ్రాహీంపేట నుంచి మా పోచారం సపరేట్ గ్రామ పంచాయతీ అయిన నుండి 36 సంవత్సరాలు జరుగుతుంది. ఇప్పటి వరకు కూడా మా ఊళ్ళో ఎటువంటి పోటీ లేకుండా వార్డు మెంబర్ కానీ, ఉప సర్పంచ్ కానీ, సర్పంచ్ కానీ అట్లా నామినేట్ పోస్ట్ ఏదైనా సరే కానీ ఊరందరం కూర్చుంటే ఏకగ్రీవంగా చేసుకోవడం జరుగుతుంది. మాది అది ఆనాటి నుండి ఆనాటితో జరుగుతుంది. ఇదే ముందు కూడా కొనసాగిస్తామని తెలియజేసుకుంటున్నాం. 900 మంది జనాభా ఉంటే పోచారం గ్రామంలో 653 మంది ఓటర్లు ఉన్నారు. పంచాయతీ ఎన్నికలు వచ్చిన ప్రతిసారి గ్రామ పెద్దలు, గ్రామస్తులు కూర్చుని అన్ని కులాలకు ప్రాతినిధ్యం కల్పించేలా సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకుంటారు. అంతేకాదు ఎలాంటి గొడవలకు తావు లేకుండా సమిష్టిగా ఊరంతా ఒకే మాటకు కట్టుబడి ఉంటామని చెబుతున్నారు. మా దగ్గర 36 సంవత్సరాల నుంచి సర్పంచ్ని ఏకగ్రీవంగా ఎన్నుకుంటాం. ఈ ఊళ్ళో ఒక వ్యక్తి ఒక పని చేస్తుండంటే మంచి వ్యక్తి, మంచి నమ్మకస్తుడు, అటువంటి వ్యక్తినే మా విలేజ్లో సార్ చెప్పినట్లుగా 36 సంవత్సరాల నుంచి అందరం కూర్చొని మాట్లాడుకొని ఏకగ్రీవంగా ఎన్నుకుంటాం. ఆయననే సర్పంచ్, ఎంపీటీసీ కానీ, వార్డు మెంబర్ కానీ ఇవన్నీ కూడా ఏకగ్రీవంగా ఎన్నుకుంటాం. జనాభా పరంగా కుగ్రామంగా ఉన్న అభివృద్ధిలో మాత్రం మేజర్ గ్రామ పంచాయతీల సరసన నిలుస్తుంది ఈ గ్రామం. మాజీ మంత్రి పోచారం స్వగ్రామంగా ఉన్న పోచారం పల్లె ఏకగ్రీవాల గ్రామంగా రికార్డులు సృష్టిస్తోంది. ఆ గ్రామ స్ఫూర్తి మరెన్నో గ్రామాలకు ఆదర్శంగా నిలవాలని ఆశిద్దాం.